ఏమన్నాడు n is equal to ఎంత అంటున్నాడు. నో నేను ప్రాబ్లం చేయకుండానే నీకు దీని ఆన్సర్ చెప్పేసాను చూడు. d వాల్యూ సేమ్ వచ్చిందా? d వాల్యూ సేమ్ వస్తే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అయిద్దా? సమ్ ఆఫ్ ద టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుందా? ఇందులో క్వశ్చన్ మాత్రం చాలా చిన్నగా షార్ట్ లైన్ లో ఇస్తాడు, కానీ ప్రాసెస్ మాత్రం గంభీరంగా ఉంటుంది. ఫస్ట్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రెండోది ఇండివైస్ ఏమన్నాను కోఆర్డినేట్ జామెట్రీ కదా. ఓకేనా? నా ఫస్ట్ వచ్చేటప్పుడు కల్లా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రివిజన్ చేసేటప్పుడు నార్మల్ సిరీస్ కి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి తేడా ఏంటో తెలియాలి. ఓకేనా? సిరీస్ అంటే జస్ట్ ఎలిమెంట్స్ ని ఒక సీక్వెన్స్ లో అరేంజ్ చేసేస్తే చాలు, వాటి మధ్యలో కంపారిజన్ ఏం అవసరం, ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా ఏం చెప్పక్కర్లా. ఓకేనా? అలా కాకుండా వాటి మధ్యలో ఒక ప్యాటర్న్ చెప్పి ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ బై ఏ సేమ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతా ఉంటే దెన్ సిరీస్ బికమ్ ద ప్రోగ్రెషన్ అవుతుంది. ఓకేనా? నా ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఒక డి ఇంక్రీజ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఒక డి ఇంక్రీజ్ అయింది. అవునా? ఆ పెరిగే డిని ఏమని చెప్తారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ కామన్ డిఫరెన్స్ అంటారు. అవునా? అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళింది? చివరి టర్మ్ దాకా వెళ్ళింది. ఆ చివరి టర్మ్ నే మనం ఏఎన్ అంటాం. ఎంత టర్మ్? జనరల్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఏ పేరుతో పిలిచినా అదే. ఓకేనా? దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫార్ములా చెప్పాను. దట్ ఈస్ ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీన్ని కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి చెప్పాం. ఎలా? సెకండ్ టర్మ్ అయితే 1d పెరిగింది, థర్డ్ టర్మ్ అయితే 2d పెరిగింది. అంటే ఆ టర్మ్ కి ఒకటి తక్కువలో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంత టర్మ్ అంటే ఒకటి తక్కువలో పెరగాలి. కాబట్టి ఏమైంది? n-1 ఇంటూ డి. సో ఇక్కడతో నీకు కొత్తగా ఫార్ములా ఒకటి జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఏఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. క్లియరా? నా ఇక్కడ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు 3 క్వాంటిటీస్ తెలిసి ఉండాలి. ఒకటి ఏ, రెండోది ఎన్, మూడోది డి. అవునా? అంటే ఇనీషియల్ టర్మ్ ఎవరో తెలియాలి, కామన్ డిఫరెన్స్ ఎంత ఉందో తెలియాలి, అంటే దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. అప్పుడు ఆ టర్మ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నాలుగో వేరియబుల్ ఎవరు? ఏఎన్. నౌ అవుట్ ఆఫ్ 4 క్వాంటిటీస్ లో ఏమైనా 3 క్వాంటిటీస్ నీకు ఇచ్చేసినప్పుడు 4th క్వాంటిటీని వాడు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రెషన్ రాసుకుంటా వచ్చాను. 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సమ్వేర్ అది 108 దాకా వెళ్ళింది. క్లియరా? ఇప్పుడు నేను నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నా? ఈ 108 అనేది ఈ ప్రోగ్రెషన్ లో ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నా. అవునా? ఎన్నో టర్మ్ అంటే దాని యొక్క టర్మ్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఎన్. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు నేను ఏఎన్ ఇచ్చేసా. అవునా? ఆ ప్లేస్ లో సపోజ్ మీ క్లాస్ లో స్టూడెంట్స్ అందరినీ ఒక సీక్వెన్స్ లో నించోబెట్టారు. ఓకేనా? హైట్స్ ప్రకారం ఫస్ట్ మెంబర్ నుంచి సెకండ్ మెంబరు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతా అలా వెళ్ళి సమ్వేర్ ఎక్కడో ఒక స్టూడెంట్ నుంచున్నాడు. నిన్నే అడుగుతున్నాడు? ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎన్నో నెంబర్ అని అడుగుతున్నాడు. అంటే సీక్వెన్స్ లో వాడి యొక్క కౌంట్ ఎంత అవుతుంది అంటే వాడు 100th పర్సనా, 200th పర్సనా, లేకపోతే 60th పర్సనా చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ కూడా నీకు ఆ టర్మ్ ఎంత అవుతుందో ఇచ్చేసాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆ టర్మ్ యొక్క సీక్వెన్స్ ఎంత, అంటే ఆ సీక్వెన్స్ లోది ఎన్నో పొజిషన్ లో ఉంది అని చెప్పంటాడు. ఆ పొజిషన్ ని మనం ఎవరితో ఇండికేట్ చేస్తారు? ఎంతో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? ప్రాబ్లం రాసుకోండి దాని మీద. ఇన్ an AP given by 2, 4, 6, 8 and so on 108, find which term of that AP is 108. క్లియరా? నౌ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. ప్రోగ్రెషన్ మొత్తం ఇచ్చేసాడు, దాంట్లో పర్టికులర్ పొజిషన్ లో ఉన్న టర్మ్ ఇచ్చేసాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ టర్మ్ ఎన్నో టర్మ్ పొజిషన్ చెప్పాలి. మీరు గివెన్ డేటా రాయట్లా. సో గివెన్ ప్రోగ్రెషన్ లో ముందు ఏ రాయాలి? ఎంత? 2. డి రాయాలి ఎంత? 2 sir. ఎలా? అంటే 2 పెరుగుతుంది.
a2 minus a1 సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 4 minus 2 చేసుకుంటే ఏమైంది 2. రెండు తెలిసిపోయిందా? తర్వాత దాంట్లో ఉన్న ఎంత టర్మ్ an is equal to కూడా ఇచ్చేసాడు. ఎంత 108. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? n is equal to ఎంత అంటున్నాడు. క్లారిటీ వచ్చిందా? తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి. we know that an is equal to a plus n minus 1 into d. క్లియరా? సో దాంట్లో an ఎంత 108 ఇచ్చేసాడుగా, is equal to a వాల్యూ ఎంత 2 ప్లస్ n minus 1 into d వాల్యూ ఎంత 2. ఈక్వేషన్ ఫామ్ అయిందా? దాంట్లో తెలియని వాల్యూ ఎవరు? n వాల్యూ తెలియదు. దాన్ని సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు? ముందు ఈ 2 ని తీసుకురా. ప్లస్ 2 ఇటు వస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 106 is equal to n minus 1 into 2. సో ఈ 2 ఎలా ఉంది? ఇప్పుడు ఇంటూ లో ఉంది, అవునా? ఆ ఇంటూ లో ఉన్న 2 ఇటు వస్తే ఏమైంది? డివిజన్ అవుతుంది. therefore n minus 1 is equal to 106/2. ఇది దీనిలో ఎన్ని టైమ్స్? 53 టైమ్స్. therefore n is equal to minus 1 అని పంపించు. 53 plus 1 అంటే n is equal to ఎంత? 54. అంటే ఈ ప్రోగ్రెషన్ లో ఈయన ఎన్నో టర్మ్? 54th టర్మ్. క్లారిటీ వచ్చిందా? అయిపోయిందా? అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లం రాసుకోండి. If the multiples of 3 forms an arithmetic progression, find which term of that progression is 369. క్వశ్చన్ అర్థమైందా? ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఎంతమందికి అర్థమైంది? ఇంతకి మల్టిపుల్స్ ఆఫ్ 3 రాయడం వచ్చుగా. సో ఏం రాయాలి? 3 టేబుల్స్ లో స్టార్ట్ చేయాలి. 3, 6, 9 అండ్ సో ఆన్ వెళ్తా ఉంటే ఇక్కడ ఎక్కడో 369 వచ్చింది. ఆయన పొజిషన్ ఎంతో చెప్పాలి. ఎన్నో పొజిషన్? 123rd పొజిషన్. వెరీ గుడ్. నో నేను ప్రాబ్లం చేయకుండానే నీకు దీని ఆన్సర్ చెప్పేసాను చూడు. ఇవన్నీ కూడా 3 టేబుల్ అనేగా. కాబట్టి ఇది 3 టేబుల్లో ఎన్నో టైమ్స్ పోతుందో తెలిస్తే సరిపోయినట్టేగా. ఎన్ని టైమ్స్ పోతుంది? కాబట్టి ఇట్ ఈజ్ ఏ 123rd టర్మ్. ఓకేనా? దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తావు? an is equal to a plus n minus 1 into d. That is 369 is equal to 3 plus n minus 1 into 3. ముందు ఈ 3 ఇటు రావాలి. దట్ ఈస్ 366 is equal to n minus 1 into 3. ఈ 3 ఇటు వస్తే ఏమైంది? by 3. ఇది దీనిలో 1 time 2 time 2 times ఇటు వచ్చింది అనుకో, n is equal to 123. సరిపోయిందా? దీంట్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా ఒక సిరీస్ వాడే ఇచ్చేస్తాడు. ప్రోగ్రెషన్ అవుతుందా లేదా, దట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? దానిలో ప్రాబ్లం రాసుకోండి. చెక్ వెదర్ ద సిరీస్ √2, √8, ఇది 18, √32 అండ్ సో ఆన్ ఫార్మ్స్ అండ్ ఏపీ. ఓకేనా? సో వాడు ఏమని చెప్పాడు? ప్రోగ్రెషన్ అని చెప్పాడా, సిరీస్ అన్నాడా? జస్ట్ ఏ సిరీస్ అన్నాడు, అవునా? ఇది ప్రోగ్రెషన్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఒక సిరీస్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే మినిమం కామన్ గా ఉండాల్సిన ఫస్ట్ క్వాంటిటీ ఏంటి? కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. కామన్ డిఫరెన్స్ సేమ్ మెయింటైన్ చేస్తే అది అయిపోతుంది. ఓకేనా? నా ఇక్కడ రూట్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడూ చూసుకోండి, ఆ రూట్ లో నుంచి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమైనా బయటకు వస్తే ముందు దాన్ని తీసి సాల్వ్ చేయండి. అంతే తప్ప అలాగే ఉంచి సాల్వ్ చేయమాకండి, ప్రాబ్లం రాదు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ దాన్ని √2, దీన్ని వచ్చేటప్పటికల్లా 4 into 2, 9 into 2, 16 into 2 రాసుకోవచ్చా? అంటే ఇక్కడ రాసిన దాంట్లో 4 is a perfect square, 9 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా? కాబట్టి √2 ఈ 4 బయటకు వచ్చేసి ఏమైంది? ఎందుకు? 4 అంటే 2 స్క్వేర్, స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోయింది, బయటకు వచ్చేస్తే 2 అయింది. అలాగే 9 అంటే 3 సో ఇట్ ఈజ్ ఏ 3√2, 4√2
2 సరిపోయిందా? క్లియరా? నౌ డి వాల్యూ వచ్చి ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 2 రూట్ 2 లో నుంచి ఒక రూట్ 2 పోతే వచ్చేది ఎంత? రూట్ 2 అంటే డి వాల్యూ ఎంత వచ్చింది? నెక్స్ట్ ఇది 3 రూట్ 2 నుంచి 2 రూట్ 2 పోతే 4 రూట్ 2 నుంచి 3 రూట్ 2 పోతే డి వాల్యూ సేమ్ వచ్చిందా? డి వాల్యూ సేమ్ వస్తే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అయిద్దా? కాబట్టి హియర్ ఇది క్లియర్ గా మెన్షన్ చేయాలి, దట్ ఈస్ డి ఈస్ సేమ్, hence it forms an arithmetic progression. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్ దేంట్లో వస్తాయి? 2 మార్క్స్ లో కానీ లేదా 1 మార్క్ వాటిల్లో మధ్యలో వన్ ఆఫ్ ద టర్మ్ తీసేస్తాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. క్లారిటీ వచ్చిందా? ఓకేనా? దీంట్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికల్లా ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చేస్తాడు, దానిలో టర్మ్స్ ఇచ్చేస్తాడు. అయితే ఆ సిరీస్ లో వచ్చే పర్టికులర్ పొజిషన్ లో వచ్చే టర్మ్స్ కనుక్కోమంటాడు. ఇందాక టర్మ్ ఇచ్చేసి పొజిషన్ కనుక్కోమంటాడు. అవునా? ఈసారి పొజిషన్ చెప్పేస్తాడు, టర్మ్స్ కనుక్కోమంటాడు. క్వశ్చన్ రాసుకోండి. ఇన్ అండ్ ఏపీ సేమ్ ఇదే ఏపీ రాసుకోండి. రూట్ 2, రూట్ 8, రూట్ 18, రూట్ 32 and so on. Find the 10th term, 23rd term and the nth term. Clear? Now particular terms కనుక్కోమంటే డి వాల్యూ కనుక్కునేదాకా సేమ్ ప్రొసీజర్, కాబట్టి దాంట్లో మార్పే ఉండదు. కాకపోతే ఇక్కడ వాడే ఏపీ అని చెప్పేశాడు కాబట్టి మనం కొత్తగా దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రూవ్ చేయగల. క్లియరా? ఇప్పుడు దీంట్లో ఇనీషియల్ టర్మ్ ఏ వాల్యూ ఎంత? రూట్ 2. డి వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 2. అవునా? నా పర్టికులర్ ఎలిమెంట్ చెప్పాలంటే ఇవి రెండు తెలిస్తే చాలు. దేర్ఫోర్ వాడు కనుక్కుందామన్నా నెక్స్ట్ టర్మ్స్ చెప్పండి. ఏమేమి కనుక్కోమన్నాడు? 10th టర్మ్. అవునా? 10th టర్మ్ డైరెక్ట్లీ రైట్ అని చెప్పాను, గుర్తుందా? ఎలా రాస్తారు? దట్ ఈస్ a plus 90 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 plus 9 into రూట్ 2. సరిపోయిందా? ఇక్కడ ఎవరు ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు? అంటే టోటల్ ఎంత అవుతుంది? 10 రూట్ 2. ఓకేనా? కానీ వీటిల్ని ఇలా రాసి వదిలేయకూడదు, బికాస్ వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ అన్నీ కూడా ఓన్లీ విత్ ఇన్ ద రూట్ ఇచ్చాడు, రూట్ బయట ఇవ్వలేదుగా. నువ్వు కూడా రాసేటప్పుడు ఎలా రాయాలి? విత్ ఇన్ ద రూట్ లోనే రాయాలి. అంటే ఈ 10 గారిని రూట్ లోపలికి పంపించాలి. ఓకేనా? నా కాన్సెప్ట్ చూడండి. రూట్ లో నుంచి బయటికి రావాలంటే స్క్వేర్ ఉంటే క్యాన్సిల్ అయిపోయి బయటకు వస్తుంది. బయట ఉన్నది లోపలికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? రివర్స్ లో జరగాలిగా. స్క్వేర్ క్యాన్సిల్ అయితే బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళాలంటే స్క్వేర్ చేయాలి. అవునా? కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తే లోపలికి వెళ్తే ఎంత అవుతుంది? 10 స్క్వేర్ ఇంటూ 2. ఇదో 100, అదో 2. కాబట్టి నీ వాల్యూ ఎంత? 200. క్లారిటీ వచ్చిందా? ఇది తెలిస్తే నెక్స్ట్ టర్మ్ ఎంత? 23rd టర్మ్. అవునా? 23rd టర్మ్ ఎంత అవుతుంది? a plus 28 2d. 22d. అవునా? 22 d వాల్యూ ఎంత? 2. మొత్తం కలుపుకుంటే 23 రూట్ 2. సరిపోయిందా? ఇప్పుడు 23 గాని లోపల పంపించాలి, అంటే దాన్ని స్క్వేర్ చేయాలిగా. దట్ ఈస్ 23 ఇంటూ 23 ఎంత వస్తుంది? 3 3 is 9, 3 2 6, 3 2 6, ఇదో 4 9 12 529. 529 మళ్ళీ ఇంటూ 2 చేసుకోవాలి. అవునా? సో ఎంత అవుతుంది? 18 5 10. కాబట్టి దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1058. సరిపోయిందా? నా నెక్స్ట్ ఇది ఎంత టర్మ్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి n వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేం, అలాగే వదిలేస్తాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే a plus that is root 2 plus n minus 1 into root 2. అవునా? సో దీంట్లో root 2 కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టుగా 1 plus n minus 1 plus 1 minus 1 క్యాన్సిల్, మిగిలింది ఎంత? n మిగిలింది. కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది? n రూట్ 2 ఆర్ రూట్ 2 n. ప్రాసెస్ అర్థమైనట్టేనా? ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ టర్మ్ యొక్క ఫార్ములాని అప్లై చేసి డైరెక్ట్లీ చేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. క్లియరా?
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సాల్వ్ చేసేటప్పుడు కాన్సెప్ట్ చాలా ఈజీ, ఓకేనా? కానీ లాజిక్ ఏమి ఇస్తున్నాడో ప్రాపర్లీ పెట్టుకోండి, అంతే తప్ప గుడ్డెద్దు చేలో పట్టట్టు చేసుకుంటే వెళ్తే ఏం కాదు. అర్థమైందా? వాడు ఏమి ఇస్తున్నాడు, ఏం కనుక్కోమన్నాడు. మీ 10th క్లాస్ మ్యాథ్స్ అంతా దాని మీద డిపెండ్ అయింది. గివెన్ డేటాని ప్రాపర్లీ చదవండి, అక్కడే మీకు ప్రాబ్లం 90% సాల్వ్ అయిపోద్ది. ఓన్లీ 10% ఏంటి, దాని ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ తెలిసి ఉంటే చాలు. అయిపోయిందా? మోడల్ క్లియరా? దీనిలో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ద జనరల్ టర్మ్ ఆఫ్ an AP is defined by an is equal to 4 plus 3n. Then find the AP and its 10th term and 20th terms. ఓకేనా? క్వశ్చన్ క్లియర్ గా చూసుకోండి. ఇంత ముందు ప్రాబ్లంలో ఏపీ ఇచ్చేసి ఏఎన్ కనుక్కోమనేవాడు. ఇప్పుడు ఏం చెప్పాడు, ఏఎన్ ఇచ్చేసి ఏపీ చెప్పమన్నాడు. ఎప్పుడైనా ఏపీ చెప్పమంటే ఇనీషియల్లీ ఫస్ట్ కావాల్సిన 4 టర్మ్స్ కనుక్కొని అండ్ సో ఆన్ అని రాస్తే చాలు. కాబట్టి నువ్వు A1, A2, A3, A4 కనుక్కోవాలి. తర్వాత పర్టికులర్లీ టర్మ్స్ కనుక్కోమన్నాడు. ఏంటంటివి? 10th టర్మ్ ఒకటి, 20th టర్మ్ ఒకటి. ఓకేనా? నా ప్రాబ్లం చూడు, ఇలా ఏఎన్ ఇచ్చేసినప్పుడు ఇందులో n వాల్యూ మారుతా ఉంటే ఇక్కడ రాసే n వాల్యూ మారుతా ఉంటుంది. కరెక్టేనా? n is equal to 1 తీసుకున్నాం అనుకో ఫస్ట్ టర్మ్ వస్తుంది, 2 తీసుకుంటే 3 తీసుకుంటే క్లారిటీ వచ్చిందా? కాబట్టి let the AP be A1, A2, A3 and so on వెళ్ళింది. కరెక్టేనా? ఇప్పుడు కనుక్కో A1 is equal to ఏమైంది, 4 plus 3 into 1. కరెక్టేనా? 3 1s are 3, 3 plus 4 7. A2 is equal to 4 plus 3 into 2, 3 2s are 6 plus 6 are 10. ఇక్కడ నుంచి ఇక్కడికి తెలిసిపోయిందా డిఫరెన్స్ ఎంత ఉంది? 3. అంటే D is equal to 3 తెలిసిపోయిందంటే 3 3 పెంచుకుంటా అయితే ఏపీ రాసేయొచ్చుగా. హెన్స్ నీ ఏపీ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుంది? 7 10 13 16 and so on. అయిపోయిందా? తర్వాత ఏం కనుక్కోమన్నాడు? A10 A20 కనుక్కోగలరా? డైరెక్ట్లీ రాస్తే వచ్చేసిందిగా. ఫైండ్ అవుట్ చేయండి. ఇదంతా దట్ ఈస్ డైరెక్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. అవునా? 4 plus 3 into n కదా, దట్ ఈస్ 10. 30 plus ఎంత? 34. దట్ ఈస్ ఇది వచ్చేటప్పటికల్లా 4 plus 3 into 20 is 60 plus 4. అయిపోయింది. సింపుల్ కాన్సెప్ట్. ఎందుకు? ఫార్ములా వాడే డిఫైన్ చేశాడు కదా, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఇచ్చినప్పుడు రివర్స్ లో రాయడం కూడా రావాలి. అంటే ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటో రాయడం అండ్ దాని నుంచి కరస్పాండింగ్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేశాడు. దట్ ఈస్ A plus D, A plus 2D అండ్ సో ఆన్ రాసుకుంటా వెళ్ళారు. ఓకేనా? దాంట్లో వాడు ఏం చెప్తున్నాడు, సర్టెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని యాడ్ చేసి ఎంత వస్తుందో చెప్పయ్యా అన్నాడు. అంటే ఏం చేయాలి? యాడ్ చేసి చెప్పాలి. దాన్ని ఏమంటారు? సమ్ ఆఫ్ ద n నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటారు. ఓకేనా? దీంట్లో 2 టర్మ్స్ 3 టర్మ్స్ యాడ్ చేయమంటే డైరెక్ట్లీ చెప్పేవచ్చు. అదే వాడు 100 టర్మ్స్ ని 50 టర్మ్స్ ని యాడ్ చేయమన్నాడు అనుకోండి, డైరెక్ట్లీ చెప్పలేంగా. అందుకని దానికి కూడా ఏం కావాలి? ఫార్ములా కావాలి. అవునా? సో దీంట్లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుందా? n/2 n-1 into d. ఇదో ఫార్ములా వాడతాం. లేదు Sn is equal to లాస్ట్ టర్మ్ కనుక ఇచ్చేసినట్టయితే దట్ ఈస్ a plus లాస్ట్ టర్మ్. ఓకేనా? అండ్ ఈ లాస్ట్ టర్మ్ బదులు యూ కెన్ ఆల్సో యూస్ an. అవునా? దీన్ని ఉపయోగించి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? దీనిలో ప్రాబ్లం రాసుకుని ముందు ఫార్ములా రాసుకున్న తర్వాత ఓకేనా? దీనిలో క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 9. ఇందులో క్వశ్చన్ మాత్రం చాలా చిన్నగా షార్ట్ లైన్ లో ఇస్తాడు, కానీ ప్రాసెస్ మాత్రం గంభీరంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మీకు మల్టిపుల్స్ ఆఫ్ 9 అనగానే దాన్ని రాయడం రావాలి. క్లారిటీ వచ్చిందా? వాడు ఏమంటున్నాడు? ఫస్ట్
20 మల్టిపుల్స్ అన్నాడు అవునా. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ విత్ 9 తో స్టార్ట్ అవుతుంది, 27 అండ్ సో ఆన్ వెళ్ళింది. ఓకేనా. అలా ఎన్ని టర్మ్స్ దాకా వెళ్ళి 20 టర్మ్స్ దాకా వెళ్ళి అదే 20th టర్మ్ ఎంత అవుతుందో నాకు సంబంధం లేదు, దాని అవసరం కూడా లేదు. క్లియరా. మనకు జస్ట్ అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిస్తే చాలు. ఇప్పుడు నన్ను క్వశ్చన్ లో కనుక్కోమని ఏంటి, ఫస్ట్ 20 మల్టిపుల్స్ దట్ ఈస్ ఎస్ 20. క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా. నౌ ఫార్ములా ప్రకారం తీసుకున్నట్టయితే n/2 20/2 అవునా. 2a 2 into 9 plus n-1 n అంటే ఇక్కడ 20 - 1 into d ఎంత పెరుగుతుంది, మల్టిపుల్స్ కాబట్టి 9 పెరుగుతాయి వెళ్ళింది. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఫస్ట్ 20 నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 9 వచ్చేసినట్టేగా. సో ఇది దీంట్లో 10 టైమ్స్. సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోండి. 18 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 19 ని ముందు బయట 9 తో చేయాలి. 81 9 1 9 17 కాబట్టి ఎంత అయింది అది 171. నెక్స్ట్ 171 కి 18 గా యాడ్ అవ్వాలి. ఎంత వచ్చింది 10 into 189. నౌ మల్టిప్లై చేస్తే 1890 is the sum of first 20 multiples of 9. క్లారిటీ వచ్చిందా. అయితే మీరు ఫస్ట్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 12 కనుక్కోండి. అంటే ప్రోగ్రెషన్ ఎంత వచ్చింది 12 24 36 అండ్ సో ఆన్ వచ్చింది. n is equal ఎంత తీసుకోవాలి n 50. ఫస్ట్ 50 మల్టిపుల్స్ అంతేనా. సో 50 మల్టిపుల్స్ లో బయట ఎంత 50/2. నెక్స్ట్ 2a చేసుకుంటే ఎంత వస్తుంది 24 అవునా. ప్లస్ 49 ని 12 తో మల్టిప్లై చేయాలి అవునా. సో ఎంత అవుతుంది ఇక్కడ 108 ఇది 48 ను 58. 58 గారికి 24 యాడ్ అయింది 12 11 6 12 కరెక్టేనా. నెక్స్ట్ 6 12 గారికి అమ్మా 25 మల్టిప్లై చేయడం దట్ ఈస్ 5 2s వచ్చేటప్పటికల్లా 10 5 1s 5 1 6 5 6 30. నెక్స్ట్ 4 2 12 0 ఇదో 10 3 5 1 ఎంత వచ్చింది 153 00. that is nothing but 15,300. క్లియరా. నా దీనిలో కూడా ఇందాక చేసినట్టు ప్రాబ్లం చేద్దాం. ఏ అని చేస్తే ప్రోగ్రెషన్ చెప్పావు కదా, అలాగే ఎస్ అని చేసిన ప్రోగ్రెషన్ చెప్పడం రావాలి. క్లియరా. దాంట్లో రాసుకోండి. ఫర్ an AP if sum of the n terms is defined by 2n² plus n plus 4 రాసుకోండి. Find the AP and also its 15th term and the general term. Its 15th term general term వాళ్ళిద్దరిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియరా. సో ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేస్తారు, ముందు ఫస్ట్ 4 టర్మ్స్ కావాలిగా అవునా. దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఏపీ వచ్చేసిద్దా చెక్ చేయండి. ఏమైంది A1 A2 కనుక్కుని ఏపీ చెప్పేశారా దాన్ని. అర్థమైందా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. క్లియరా. నా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే వరుస పెట్టి మీకు వచ్చేది S1 S2 S3 అండ్ సో ఆన్ వస్తుంది తప్ప A1 A2 A3 రాదు. A1 A2 A3 ఎప్పుడు వచ్చింది nth టర్మ్ నుంచి వచ్చింది. ఓకేనా. దానికి దీనికి తేడా ఏంటో చూడండి. S1 అంటే ఏంటి సమ్ ఆఫ్ ద వన్ టర్మ్ అవునా. అంటే ఈ S1 గారి మీనింగ్ ఏంటి డైరెక్ట్లీ A బికాస్ సమ్ ఆఫ్ ద వన్ టర్మ్ అంటే ఉండేది ఫస్ట్ టర్మ్ ఇనిషియల్ టర్మే కదా. రెండోది వచ్చేటప్పటికల్లా ఈయనెవరు A1 plus A2 ఇద్దరిని యాడ్ చేస్తే కదా వచ్చేది.
అప్పుడు నీకు డిసిఎం ఎలా వచ్చింది? రాదుగా. S3 అంటే ఏంటి? A1 ప్లస్ A2 ప్లస్ A3 మూడింటిని యాడ్ చేసే వచ్చేది, అవునా? కాబట్టి నీకు ప్రోగ్రెషన్ రావాలంటే S1 నుంచి నువ్వు డైరెక్ట్లీ ఏని కనుక్కుంటావు, అవునా? తర్వాత A2 కావాలంటే ఏం చేయాలి? S2 లో నుంచి S1 ని సబ్ట్రాక్ట్ చేయాలి, బికాస్ ఇది 2 టర్మ్స్ ని యాడ్ చేసే వచ్చింది, ఇది 1 టర్మ్. సో 2 టర్మ్స్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసామనుకో, అప్పుడేగా నీకు A2 వస్తుంది. అలాగే A3 కావాలి, ఎలా వస్తుంది? S3 లో నుంచి S2 ని సబ్ట్రాక్ట్ చేసి, దట్ ఈస్ ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క ఎడిషన్ లో నుంచి ఫస్ట్ 2 టర్మ్స్ తీసామనుకో, యూ విల్ గెట్ థర్డ్ టర్మ్. అప్పుడు నీకు సేమ్ వస్తుంది. ఓకేనా? వస్తుందా రాదా చెక్ చేద్దాం. ముందు దీని నుంచి S1 S2 S3 కనుక్కున్నావా? S1 ఎంత? 2 1 2 2 + 1 3, సో 7, అవునా? నెక్స్ట్ ఇది 2 స్క్వేర్ అంటే 4 4 2 8 8 + 2 10 10 + 14. నెక్స్ట్ ఇది 3, అవునా? 3 స్క్వేర్ అంటే ఎంత? 9 9 2 18 18 + 3 21 21 + 4 20. అర్థమైంది? అర్థం కాలేదా? 3 స్క్వేరే కదా. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 9 2 ఎంత? 18. సరిపోయింది అక్కడ దాకా. 18 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది? 3ఏగా. 18 + 3 ఎంత? 21 21 + 4 సరిపోయిందా? సో ఇది సమ్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్, 2 టర్మ్స్, 3 టర్మ్స్, అవునా? దీని నుంచి ఇప్పుడు హియర్ A = S1 కరెక్టేనా? కాబట్టి ఏ వాల్యూ ఎంత? 7 సరిపోయిందా? నెక్స్ట్ ఇది A2 = S2 - S1 అన్న, అంటే ఎంత? 14 లో నుంచి 7 తీసేయి, అంటే ఎంత వస్తుంది? 7. నెక్స్ట్ A3 = 25 - 14 ఎంత? 11 కరెక్టేనా? అండ్ సో ఆన్ వెళ్తుంది, కరెక్టేనా? సో ఫస్ట్ టర్మ్ వచ్చింది, సెకండ్ టర్మ్ దానికి ఏం చేసావు? S2 లో నుంచి S1 ని తీసేస్తే వచ్చేసింది. నెక్స్ట్ S3 సమ్ ఆఫ్ ద 3 టర్మ్స్ లో నుంచి సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్ ని తీసావు, అవునా? నౌ ఇప్పుడు నీకు వచ్చే సీక్వెన్స్ చూడు, దట్ ఈస్ 7, 7, 11 అండ్ సో ఆన్, కరెక్టేనా? ఫస్ట్ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? A2 - A1 7 - 7 ఎంత? 0 కదా. నెక్స్ట్ రెండింటికి మధ్యలో ఎంత ఉంది? 4. అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా? కామన్ డిఫరెన్స్ సేమ్ గా లేకపోతే ప్రోగ్రెషన్ అయిద్దా అవదా? అంటే ఈ సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ ని ఫార్మ్ చేసిద్దా చేయదా? క్లారిటీ వచ్చిందా? అంటే నీకు SN ఇచ్చినంత మాత్రాన దాని నుంచి వచ్చిన ప్రతిదీ కూడా ఏపీని ఫార్మ్ చేయాలని లేదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దిస్ సమ్ ఆఫ్ ద n టర్మ్స్ డస్ నాట్ ఫార్మ్ an AP. క్లారిటీ వచ్చిందా? అంతే తప్ప SN ఇచ్చాడు కాబట్టి గుడ్డిగా చేసుకుంటే వెళ్ళిపోమాకండి, ఓకేనా? సో లాస్ట్ లో ఆన్సర్ ఏం మెన్షన్ చేయాలి? హియర్ D is not same, hence it does not form a AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్లారిటీ వచ్చిందా? కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? సో దీంట్లో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వర్డ్ ప్రాబ్లమ్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి, అవునా? ఇప్పుడు వర్డ్స్ లో చెప్తాడు, దాన్ని కన్వర్ట్ చేసుకుని చెప్పాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకేనా? కాబట్టి మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళట్లేదు. సో కంప్లీట్లీ చాప్టర్ మొత్తం మళ్ళీ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. ఇవాళ దానిలో కోఆర్డినేట్ జామెట్రీ సైమల్టేనియస్లీ అవ్వదు, కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రాపర్లీ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంటి దగ్గర రివిజన్ చేసుకుని వచ్చేటప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ రివైజ్ చేసుకుంటండి. రేపు క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీ రివైజ్ చేస్తాను. క్లారిటీ వచ్చిందా? సో ఇందులో ప్రతి ప్రాబ్లం కవర్ అయ్యేలా చూసుకోండి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.